హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో నాంపల్లి కోర్టు పిటిషన్పై విచారించనున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలు పైరసీ చేసిన రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఐబొమ్మ రవిని ఒక పక్కన 5 రోజుల పాటు కస్టడీకి ఇమ్మని అటు పోలీసులు పిటిషన్ వేస్తే రవినేమో బెయిల్ పిటిషన్ వేసినట్లుగా అర్థమవుతోంది. మరి బెయిల్ పిటిషన్ మీద కూడా ఇప్పుడు కాసేపట్లో విచారణ అంటున్నారు. ఎటువైపు డెసిషన్ వచ్చే అవకాశం ఉంది, బెయిల్ ఆర్ కస్టడీ? సురేష్, ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రవి నుంచి మరింత సమాచారం రాబట్టాలని ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ నెల 14న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవి ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతా ఉన్నారు. పైరసీ కారణంగా ఇమ్మడి రవి దాదాపుగా 21 కోట్లు సంపాదించినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నిందితుడికి సంబంధించినటువంటి 35 బ్యాంకు ఖాతాలు అలాగే చెక్ బుక్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవి నుంచి ల్యాప్టాప్ తో పాటు హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగింది. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి సమాచారం ఉందని పోలీసులు భావిస్తా ఉన్నారు. అతన్ని విచారిస్తే తప్ప ఆ సమాచారాన్ని రాబట్టలేమన్నటువంటి ఆలోచనతోనే పోలీసులు నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఒక తాజా అప్డేట్ అంతా ఉంది. ఇమ్మడి రవి కస్టడీకి సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేసినట్లు నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసినట్లు తెలుస్తా ఉంది. రవిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ రవికి సంబంధించి మనం కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రవికి పోలీసులకు సంబంధించినటువంటి ప్రాథమిక విచారణలో అటు స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని రవి తెలిపినట్లు తెలుస్తా ఉంది. అయితే యూరోపియన్ దేశాలు చుట్టి రావటం, ఆ దేశాలను తిరగటం అన్నది రవికి చాలా ఇష్టం ఉన్నటువంటి సమాచారం కూడా పోలీసులు అందుకోవడం జరిగింది. అలాగే అరెస్టు సమయంలో కూడా 1.5 గంటల పాటు డోర్లు తెరవకుండా వాటన్నిటిని కూడా మూసివేసి టెలిగ్రామ్ డేటా అలాగే మొబైల్ డేటా మొత్తాన్ని కూడా ఇమ్మడి రవి క్లియర్ చేసి ఎక్కడా కూడా డేటా దొరకకుండా జాగ్రత్త పడినట్లుగా కూడా తెలుస్తోంది. ల్యాప్టాప్ ను కూడా బాత్రూమ్ లో రూఫ్ కింద అలాగే సెల్ ఫోన్ ను అల్మారాలో జాగ్రత్తగా దాచిపెట్టి అక్కడ పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు పడినట్లుగా కూడా ఈ దర్యాప్తులో వెలుగు చూసింది. మరోవైపు ఇమ్మడి రవికి చెందినటువంటి 4 ఖాతాల్లో 20 కోట్లను పోలీసులు గుర్తించడం జరిగింది. రవికి చెందినటువంటి 3 ఖాతాల్లో 3 కోట్లకు పైగా నగదు సీజ్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రకటన ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తా ఉంది. హైదరాబాదు అలాగే కరేబియన్ దీవుల్లో కూడా ఇమ్మడి రవి ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తా ఉంది. అలాగే ట్రావెలింగ్ విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే అలవాటు కూడా రవికి ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బుల ద్వారా 2 నెలలకోసారి ఈ యూరోపియన్ దేశాల మొత్తాన్ని కూడా రవి తిరిగి వస్తా ఉంటాడు. ఈ సినిమా పైరసీ ద్వారా నెలకు 11 లక్షలు సంపాదించేవాడు. అలాగే 1x బెట్ టెట్ అలాగే 1
విన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇమ్మటి రవికి భారీగా డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఈడీ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషన్ కు ఒక లేఖ కూడా రాసింది. ఈ ఇమ్మడి రవికి సంబంధించిన ఖాతాల్లో పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా డబ్బు వచ్చినటువంటి నేపథ్యంలో తాము కూడా అతన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని ఈడీ కూడా లేఖ రాసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈడీ కూడా ఈ కేసులో రంగంలోకి దిగితే పూర్తి స్థాయి ఇతనికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఏంటన్నటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.